4, 3, 2, 1. అబ్బా చాలా రోజుల తర్వాత పిక్నిక్ వచ్చామే. అబ్బా ఇక్కడ ఎంత బాగుందో. హే ఇక్కడికి రండే, ఈ జలపాతం ఎంత బాగుందో. రండే సెల్ఫీ దిగుదాం. సరేనే. అబ్బా ఆగండి, నేను కూడా వస్తా. ముందు నా ఫోన్లో సెల్ఫీ తీస్తా. ఇప్పుడు నా ఫోన్లో సెల్ఫీ తీస్తా. ఆగండి, నేను కూడా తీస్తా. నువ్వు కొంచెం జరగవే, కనబడట్లేదు. అమ్మా ఇలా చూసుకోకుండా ఆతృతతో సెల్ఫీలు తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరిగాయి. సోషల్ మీడియాలో కూడా మనం ఇలాంటివి ఎన్నో చూసుంటాం. కాబట్టి ఇది చూసైనా మారుతారని ఆశిస్తున్నాం. ఏంటే ఎప్పుడు ఇన్స్టా పోస్టేనా, చాటింగేనా, ఫ్రెండ్స్తో మాట్లాడడం ఏం లేదా? మనం ఎప్పుడూ మాట్లాడుకుంటాం కదే. ఇన్స్టా ఫ్రెండ్తో చాట్ చేస్తున్నాను, ఆగు. ఇంతకీ అబ్బాయా అమ్మాయా? అబ్బా అమ్మాయే లేవే. అరే మామ, లైన్ క్లియర్ అయిందా? అమ్మాయితో చాటింగ్ ఎక్కడి వరకు వచ్చింది? అరే మనకి డబ్బులు ఇచ్చే వరకు వచ్చిందిరా. ఇంతకీ ఏమంటుంది? వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయిందంటానే, 50K తక్కువ అయ్యాయంట. అర్జెంటుగా కావాలంది. ఇప్పుడే సెండ్ చేస్తున్నాను. పేమెంట్ సక్సెస్ఫుల్. 50K పడ్డాయిరా మామ. మామ వెంటనే ఇన్స్టా అకౌంట్ బ్లాక్ చేయరా, పండగ చేసుకుందాం పదా. అయ్యో నేను మోసపోయానే. ఇన్స్టాలో మెసేజ్ చేస్తే బ్లాక్డ్ అని వస్తుంది. అవునా, మోసపోయావే. మనం ఎవరితో చాట్ చేస్తున్నామో తెలియకుండా ఇన్స్టాలో, ఫేస్బుక్లో చాటింగ్ చేస్తూ డబ్బులు పోగొట్టుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. యూట్యూబ్ లింక్స్ అంటూ, టెలిగ్రామ్ లింక్స్ అంటూ క్లిక్ చేయడం వల్ల ఎందరో నష్టపోతున్నారు. సో బీ కేర్ఫుల్. అమ్మా అన్నం తినమ్మా, నా బుజ్జి కదా. ఆహా నాకొద్దు. ఫోన్ చూపిస్తేనే తింటా, లేకపోతే తినా. వద్దమ్మా, ఎప్పుడు ఫోనేనా, వద్దు. అయ్యో ఇదిగో బుజ్జి ఫోన్, ఇప్పుడు తింటావా? ఒకప్పుడు సెల్ ఫోన్ లేని రోజుల్లో అమ్మ చందమామను చూపెడుతూ అన్నం తినిపించేది. వినకపోతే బూచోడు ఎత్తుకెళ్తాడు అని చెప్పి భయపెడుతూ అన్నం తినిపించేది. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ లేనిదే పిల్లలు అన్నం తినట్లేదు. మొబైల్ ఎక్కువ చూడటం వల్ల కళ్ళకి, ఎక్కువ మాట్లాడడం వల్ల బ్రెయిన్కి నష్టం కలుగుతుంది. సో బీ కేర్ఫుల్. హాయ్ రా మామ. హాయ్ రా. ఈరోజు గేమ్లో ఎంత గెలుచుకున్నావు? ఈరోజు 50K గెలుచుకున్నాను రా మామ. గేమ్ స్టార్ట్ చేద్దాం. పోతే ఇంకో గేమ్ ఏరా, మళ్ళీ వస్తాయి కదా. అరే మామ, డబ్బులు పోయాయిరా. ఇంట్లోకి వెళ్ళి తెలియకుండా మనీ తీసుకురారా మామ, పోయినాయి మళ్ళీ సంపాదిద్దాం. అరే డబ్బులు మొత్తం పోయాయిరా. అరే మామ, ఇంట్లో నుంచి 50 లాక్ తెచ్చాను రా. ఇద్దరం గేమ్ ఆడి ఈసారి ఎలాగైనా డబ్బులు సంపాదించాలి. అరే డబ్బులు మొత్తం పోయాయిరా. అకౌంట్లో 50 లక్షలుండాలి. లేవు, తీసావారా నువ్వు? అయ్యో నాన్న, గేమ్ ఆడితే డబ్బులు వస్తాయని అనుకున్నా, కానీ ఇలా డబ్బులు మొత్తం పోతాయని అనుకోలేదు. నన్ను క్షమించు నాన్న, నా వల్ల తప్పు జరిగిపోయింది. ఏంటి 50 లక్షలు తీసావా? అవి మీ చెల్లి పెళ్లి కోసమని దాచిపెట్టిన మనీరా. అయ్యో అన్నయ్య, అలా ఎందుకు చేసావురా? నేను జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బురా అది. చెల్లె పెళ్లి కోసం దాచిన డబ్బు. మనందరినీ నడి రోడ్డు మీదకి లాక్కొచ్చావు కదరా. ఇంకా మేం బ్రతికెందుకురా? ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం. అయ్యో నాన్న, నా వల్ల ఇదంతా. నన్ను క్షమించమ్మా. మీరు లేని జీవితం నాకొద్దు.
ఇది మన ప్రాంతంలో నిజంగా జరిగిన కథ. ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ నష్టపోతున్న వారు ఇలా ఎందరో ఉన్నారు. వీటి వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది చూసైనా మారుతారని ఆశిస్తున్నాం.